గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవలే కతువాలో జవాన్లపై దాడి చేసిన టెర్రరిస్టులు దోడా జిల్లాలో మరో అటాక్ చేశారు. దేశ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో 4 సిబ్బంది మరణించారు. ఆర్మీ జనరల్ సహా 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో వారం రోజుల్లో 9 మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 8న కతువాలో 5 జవాన్లు మరణించగా ఇవాళ మరో 4 చనిపోయారు. మరోవైపు దేశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ కూంబింగ్ చేస్తుండగా కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవలే కతువాలో జవాన్లపై దాడి చేసిన టెర్రరిస్టులు దోడా జిల్లాలో మరో అటాక్ చేశారు. దేశ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో 4 సిబ్బంది మరణించారు. ఆర్మీ జనరల్ తో పాటు 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో వారం రోజుల్లో 9 మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 8న కతువాలో 5 జవాన్లు మరణించగా ఇవాళ మరో 4 చనిపోయారు. మరోవైపు దేశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు కూంబింగ్ కొనసాగుతోంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, చూసినా గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గత 2-3 నెలల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఉగ్రవాదులకు అదేవిధంగా భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు తాజాగా చూసినట్లయితే 4 ఆర్మీ అధికారులు, అందులో ఒక ఆఫీసర్ అధికారి కూడా దోడాలో టెర్రరిస్టులతో జరిగిన ఎన్కౌంటర్ లో తను చాలించారు. అయితే మొత్తం మీద కూడా దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరి మధ్య కూడా పెద్ద స్థాయిలోనే ఫైరింగ్ అనేది కూడా జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి 3 ఆర్మీ జవాన్లు, ఒక ఆఫీసర్ క్రిటికల్ ఇంజ్యూర్ అయ్యారు. వాళ్ళని అక్కడ నుంచి సమీపంలో హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో వాళ్ళు మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా భారీగా ఆయుధాలు తీసుకున్న టెర్రరిస్టులను దోడాలోని ఒక ప్రాంతంలో దాక్కుని ఉన్నట్టుగా కూడా అఫీషియల్ సోర్సెస్ అనేది కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో సెర్చింగ్ ఆపరేషన్స్ అనేది కూడా చేపట్టారు. అయితే వీళ్ళను పాకిస్తాన్ కు సంబంధించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థగా చెప్తున్నారు. వీళ్ళను తాము కాశ్మీరీ టైగర్స్ గా కూడా వీళ్ళు పిలుచుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ అనేది చోటు చేసుకుంది. అయితే రాష్ట్రీయ రైఫిల్స్, అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు, జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన పోలీసులు కలిపి సంయుక్తంగా ఈ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ అనేది కూడా నిర్వహించారు. ఈ దారిఘాట్ అనే ఏరియా అనేది ఉంది. దోడాకు 55 కిలోమీటర్ల దూరంలో సోమవారం సాయంత్రం నుంచి ఈ ఎన్కౌంటర్ అనేది కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల వరకు కూడా ఇరు వర్గాల మధ్య కూడా కాల్పుల నుంచి చోటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ సెర్చింగ్ ఆపరేషన్స్ అనేది కూడా ప్రారంభించారు. హెలికాప్టర్ల యొక్క సహాయం, డ్రోన్ల యొక్క సహాయం తీసుకొని ఈ ఉగ్రవాదులను గుర్తించే పనిలో కూడా ఉన్నారు. అయితే భారీ స్థాయిలో ఉగ్రవాదులు ఇక్కడికి ఎంటర్ అయ్యారని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతుంది. వాళ్ళందరినీ కూడా ఏరివేసే కార్యక్రమం అనేది కూడా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా చూసినట్లయితే మరొక ఎన్కౌంటర్ కూడా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అనేది కూడా రావాల్సింది. రైట్ శిరీష్, అది ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. దేశ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లోనే 2 ఘాతుకాలకు పాల్పడ్డారు. మొత్తానికి 8 మంది సిబ్బంది మృతి చెందారు. ఇవాళతో కలిపి 9 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. జూలై 8న కతువాలో కాల్పులు జరిగినటువంటి ఘటనలో 5 జవాన్లు మృతి చెందారు. ఇవాళ మరో ఘటనకు పాల్పడ్డారు. దోడా జిల్లాలో కూంబింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కూంబింగ్ కొనసాగుతున్నటువంటి టైంలోనే సిబ్బందిపైకి, జవాన్లపైకి కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఇందులో 3 చనిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 8 మంది ఈ కూంబింగ్ ఆపరేషన్ లో చనిపోయారు జవాన్లు. పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు చొరబాటారు అన్నటువంటి సమాచారంతో
ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టిల్ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఉగ్రవాదులను ఏరివేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే కతువాలో జవాన్లపై దాడి చేసినటువంటి టెర్రరిస్టులు దోడా జిల్లాలో మరో అటాక్ చేశారు. అయితే దేశ అటవీ ప్రాంతంలో సోమవారం రాష్ట్రీయ రైఫిల్స్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 సిబ్బంది మరణించినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ జనరల్ తో పాటు 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనతో వారం రోజుల్లో 9 మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 8న అటు కతువాలో 5 జవాన్లు మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇవాళ మరో 4 చనిపోయారు. దీంతో 9 మంది ఈ ఉగ్రవాదులను ఏరివేసేటువంటి కార్యక్రమంలో ఈ వారం రోజుల్లోనే 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అటు ఆర్మీ కూంబింగ్ కొనసాగుతోంది. కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అక్కడ తమిళనాడులోని తిరుచులో రైతులు ఆందోళన చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయాలనే డిమాండ్తో తిల్లర్నర్లోని కర్ణాటక బ్యాంక్ ఎదుట నిరసన చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్ లో మంత్రులతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లడం, ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. ఇక కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి సమాచారంతో భేటీకి హాజరవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇది చూసినా మర్కాసపేటలో సచివాలయంలోని 7వ అంతస్తులో కూడా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రుల సమావేశం కొనసాగబోతుంది. ఈ సమావేశంలో మొత్తం 9 అంశాల ఎజెండా కూడా ఈ సమావేశం కొనసాగబోతుంది. 9 అంశాల్లో మాత్రం రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులపైన కూడా మొదటగా చర్చించబోతున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా స్వీకరించిన దరఖాస్తులు దాదాపు 1,25,00,000 వరకు కూడా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఆ దరఖాస్తులపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, దరఖాస్తుల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందనే దానిపైన కూడా కలెక్టర్ల నుంచి ముఖ్యమంత్రి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇచ్చిన గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పటివరకే స్వీకరించిన అప్లికేషన్లో మాత్రం 5 గ్యారెంటీలు కూడా అమలు చేశాము, ఇంకా గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజాపాలన దరఖాస్తులపైన కూడా మొదటగా కలెక్టర్ల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కలెక్టర్లకు మాత్రం సిఎస్ శాంతకుమార్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగుల పనితీరు కావచ్చు, దాంతోపాటుగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలపైన కూడా ప్రతి నెల 5వ తేదీ వరకు కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సిఎస్ శాంతకుమార్ కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ప్రజాపాలనకు సంబంధించిన మాత్రం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారో దానిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి ఈ అంశాలపైన కూడా కలెక్టర్ల నుంచి ఒక ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కలెక్టర్లకు పలు అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రెండో అంశంగా ధరణి సమస్యలు, ధరణికి సంబంధించిన మాత్రం సమస్యలు కూడా ఇప్పటివరకు ప్రజావాణి కార్యక్రమంలో దాదాపు 2,60,000 అప్లికేషన్లు కూడా వచ్చాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అందులో దాదాపు 1,50,000 వరకు కూడా ఈ దరఖాస్తుల పైన కూడా ఒక పరిష్కారం దొరికింది. దాదాపు ఇంకా 1,00,000 పైకి
కూడా ఆ దరఖాస్తులపైన కూడా పరిష్కారం దొరకాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తుంది. ధరణిలకు సంబంధించినందుకు మాత్రం కొత్త 6వ రోజు చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కొత్త 6వ రోజు చట్టం మాత్రం ఈ శాసనసభ వేదిక నుంచి కూడా తీసుకొస్తే మాత్రం రైతులకు సంబంధించిన ధరణి ఇష్యూస్ లేకుండా కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జిల్లాల్లో మాత్రం ధరణి సమస్యలు ఏంటి ఉన్నాయనే దానిపైన కూడా ఆ కలెక్టర్ల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఖరీఫ్ సంబంధించినందుకు మాత్రం వ్యవసాయం అవుతుంది, దానిపైన కూడా ఆ కలెక్టర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. రైతులకు సంబంధించిన విత్తనాలు, దాంతో పాటుగా రైతులకు సంబంధించినంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా ఆ కలెక్టర్ల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకే ఆ డ్రగ్స్ పైన మాత్రం డ్రగ్స్ నిర్మూలించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఆ లాండ్ ఆర్డర్ విషయంలో కూడా కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు కూడా ఆ దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మొత్తం ఈ సమావేశ ఎజెండాగా 9 అంశాలపై కూడా చర్చ జరగబోతుంది. చూసిన రైట్ ప్రవీణ్. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కాబోతుంది. అసెంబ్లీ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చించనుంది కేబినెట్. తొలి కేబినెట్ సమావేశంలో మొదటి సంతకాలు చేసిన 5 ఫైళ్లకు ఆమోదం తెలిపిన కేబినెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. ఎక్సైజ్ పాలసీపై చర్చించే అవకాశము కనిపిస్తోంది. ఇక ఢిల్లీ టూర్ పైన కేబినెట్ మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై కూడా చర్చించనున్నారు. ఇక ఇసుక పాలసీ విధి విధానాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ కేబినెట్. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. జోస్నా, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఉన్న పరిస్థితిలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేము అని చెప్పి ఆర్థిక శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి ప్రవేశపెట్టాలా, లేకపోతే అసెంబ్లీ సమావేశాల తర్వాత మరొక 4 నెలలు పొడిగిస్తూ ఏదైతే జీవోని జారీ చేయాలా అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ అయితే ఈ రోజు జరగబోతా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇసుక పాలసీకి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే ఉచిత ఇసుకను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇసుకకి సంబంధించిన దాంట్లో జీవోకి సంబంధించిన దాంట్లో కొన్ని విధి విధానాలను, అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చించబోతూ ఉన్నారు. అయితే ఈ ముఖ్యంగా ఈ బడ్జెట్ కి సంబంధించిన దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించి అసెంబ్లీలో ఒక ప్రతిపాదన చేయాలి అని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో నిర్ణయించిన దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న దానికంటే కూడా ఎక్కువగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం, ఏదైతే ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అలాగే తల్లికి వందనం, వీటికి సంబంధించినటువంటి జీవోలను కూడా జారీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలక చర్చ కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఏదైతే బస్సు ప్రయాణానికి సంబంధించి 4 రోజుల్లో ప్రారంభిస్తాము అని మంత్రి చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలక చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక కొన్ని కీలక అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాల విడుదల చేసిన వాటికి సంబంధించినటువంటి దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలకి సంబంధించినటువంటి చర్చ అయితే ఈ రోజు కేబినెట్ సమావేశంలో
జరగబోతోంది. అలాగే కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకోబోతున్నారు. ఇక రేపు ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం సచివాలయం కేబినెట్ తర్వాత వెళ్తారు. రేపు ఢిల్లీలో జరగాల్సిన సమీక్షా సమావేశాలు అలాగే అక్కడ మాట్లాడాల్సినటువంటి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి. అది మొత్తానికి ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గ భేటీ కొనసాగనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు వాటి అమలుపై చర్చించనున్నారు. తొలి కేబినెట్ సమావేశంలో మొదటి సంతకాలు చేసినటువంటి 5 ఫైళ్లపై ఆమోదం తెలిపిన కేబినెట్ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేబినెట్లో చర్చిస్తారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎక్సైజ్ పాలసీపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ టూర్ పైన కేబినెట్ మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై కూడా చర్చ జరగబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా ఇసుక పాలసీ విధి విధానాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ కేబినెట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.